అయితే సిదర్ అనమాట. కువైట్లో చాలామంది కస్టమర్స్ సలూన్‌కి వచ్చి అయితే ఈ సిదర్ అప్లై చేయించుకుంటారు. దీనివల్ల అయితే హెయిర్ ఫాల్ అవ్వడం అయితే కంట్రోల్ అవుతుంది. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో సిదర్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు కదా, అంటే సిదర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, సిదర్ పెట్టుకుంటే హెయిర్ పెరుగుతుందా, ఇంకా ఏంటి దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నేను ఈ సిదర్ వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఒకవేళ జుట్టు రాలిపోతుందా లేకపోతే జుట్టు స్ట్రాంగ్ అవుతుందా, దీని గురించి అయితే ఈరోజు అయితే నేను ప్రతి ఒక్కరికైతే జుట్టు రాలిపోతా ఉంది కదా, ఇప్పుడు మెయిన్ దాని గురించి అయితే హెయిర్ దీనివల్ల హెయిర్ నిజంగానే రాలడం అయితే కంట్రోల్ అవుతుందా, లేకపోతే దీనివల్ల బెనిఫిట్లు ఏంటి అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మా సలూన్లో అయితే ప్రతి ఒక్కరు అయితే కస్టమర్లు చాలా మంది ప్యాకేజ్ లాగా, అంటే 6 times పెట్టించుకునే విధంగా అయితే వాళ్ళు ప్యాకేజ్ అయితే తీసుకుంటారనమాట. ఇంకా కొంతమంది అయితే ఒక వీక్లీ 2 times కూడా వచ్చి సిదర్ అయితే అప్లై చేయించుకుంటారు. ఈ సిదర్ మనం కూడా పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుందా, లేదంటే జుట్టు ఇంకా దానివల్ల ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇదైతే సిదర్ అనమాట, మీకు కనిపిస్తుందా చూడండి. ఇదైతే సిదరు ఆల్రెడీ నేను మిక్స్ చేసే ఉన్నాను. ఇదైతే మామూలుగా సలూన్లో మేము మిక్స్ చేసేది కాదు, ఇదైతే నాకైతే కస్టమర్ తెచ్చిచ్చింది అనమాట. కస్టమర్లు ఏంటంటే ఇక్కడ సలూన్లో యూజ్ చేసేది క్వాలిటీ తక్కువ ఉంటుందని కొంతమంది అయితే వాళ్ళే అయితే తెచ్చుకుంటారనమాట. వాళ్ళే మిక్స్ చేసుకొని ఇంటి దగ్గర ఇంకా వాళ్ళే తెచ్చుకుంటారు. ఇదైతే నాకు కస్టమర్ అయితే తెచ్చిచ్చింది సిదరు. ఆమె మిక్స్ తీసుకొని అయితే వచ్చింది. ఆమె అయితే డైలీ 2 daysకి ఒకసారి అయితే సలూన్కి అయితే వస్తుంది. ఇదైతే పెట్టించుకుంటుంది అనమాట, తనే తెచ్చుకొని ఇంకా అప్లై చేయించుకుంటుంది. దీనివల్ల అయితే ఆమెకైతే చాలా యూజ్ అయితే ఉంది. ఇందులో ఏమేమి మిక్స్ చేసిందా, ఇదైతే రోజ్మెరీ అనమాట. చూడండి, ఇదైతే రోజ్మెరీ. ఈ రోజ్మెరీ ఇదైతే ఆల్రెడీ సిదర్ మిక్స్ చేసింది. సిదరు ఇందులో ఏం మిక్స్ చేసింది లేదు, మేము సలూన్లో ఏమేమి మిక్స్ చేసి కస్టమర్కి అప్లై చేస్తాము అని అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఇదైతే నేను కస్టమర్ని అయితే అడిగినాను అనమాట, ఇందులో ఏమేమి వేసి మిక్స్ చేసినారు చెప్పండి మేడం అనేసి. ఇంకా ఆమె అయితే చెప్పింది అనమాట. ఆయిల్ మిక్సింగ్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయితే ఇందులో వేసిందనమాట. ఆయిల్ వేసి ఇంకా మనకు నచ్చిన ఆయిల్ అయితే మనం వేసుకోవచ్చు. ఆయిల్ వేసి ఇంకా తర్వాత రోజ్మెరీ అని చెప్పినాను కదా, ఈ రోజ్మెరీ బాయిల్ చేసేసి ఇంకా ఆ వాటరు చల్లారిన తర్వాత ఆ వాటర్ ఎత్తి ఈ రోజ్మెరీ పౌడర్లో ఒక 2 spoons అట్ట రోజ్మెరీ పౌడర్ వేసుకొని ఆ పౌడర్లో ఈ రోజ్మెరీ వాటర్ వేసి మిక్స్ చేసేసి ఇంకా ఆయిల్, అందరైతే ఆయిల్ యూజ్ చేయకూడదు సిదర్లో మిక్స్ చేసుకొని. కొంతమందికి ఆయిల్ సెట్ అవుతుంది, కొంతమందికి ఆయిల్ సెట్ అవ్వదు అనమాట. మీకు నేను మళ్ళీ దగ్గరగా అయితే సిదర్ ఎలా ఉందనేసి అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తా ఉందో లేదో నాకైతే తెలీదు. ఇదైతే దీనిలో అయితే కస్టమర్ అయితే ఆయిల్ ఇంకా రోజ్మెరీ వాటర్ 2 వేసి మిక్స్ చేసింది అనమాట. ఇంక ఏమి వేయలేదు ఇందులో. ఇంక ఈ 2 వేసి మిక్స్ చేసి ఓన్లీ రూట్స్ మాత్రమే అయితే అప్లై చేసుకుంటుంది. జుట్టు మొత్తం అయితే అస్సలు పెట్టించుకోకూడదు అనమాట సిదరు, ఎందుకంటే ఎక్కువ డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిపోయినప్పుడు ఇంకా మనం వాష్ చేసేటప్పుడు కూడా ఇంకా హెయిర్ అయితే పోతుంది. కాబట్టి అస్సలకి మనం రూట్స్ వరకే అప్లై చేసుకోవాలా, హెయిర్ మొత్తం అయితే అస్సలు అప్లై చేయకూడదు అనమాట ఈ సిదరు. ప్రతి ఒక్కరు కూడా కస్టమర్లు కూడా సలూన్లో వచ్చే వాళ్ళు కూడా అంతే, ఓన్లీ వాళ్ళ రూట్స్ వరకు మాత్రమే అప్లై చేయించుకుంటారు. ఆ రూట్స్ ఏంటంటే మనకి జుట్టు పెరగడానికి లేదంటే జుట్టు స్ట్రాంగ్ అవడానికి కూడా మెయిన్ అయితే ఈ సిదర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వాళ్ళకి యూజ్ లేనిది అయితే సలూన్కి వచ్చి అది పనిగా 8 దినాలు డబ్బులు కట్టి అయితే పెట్టించుకోరు కదా, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మా సలూన్లో ఏం మిక్స్ చేస్తారని అయితే నేను చెప్తాను. ఇంకా మేమైతే సలూన్లో కస్టమర్లకి ఏంటంటే వాళ్ళ హెయిర్ని బట్టి అయితే మేము మిక్స్ చేస్తాం అనమాట. కస్టమర్ వచ్చి అడిగినప్పుడు అప్పటికప్పుడు మిక్స్ చేసి అయితే వాళ్ళకైతే అప్లై చేస్తాం. అంటే చేసి స్టాక్ అక్కడ పెట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు 1 week 10 daysకి అట్లా అదే తీసుకుపోయి అప్లై చేసేది అట్లా అయితే చేయకూడదు అనమాట. ఇది ఇంకా ఎప్పుడు కస్టమర్ వచ్చినారో ఇంకా అప్పుడే అయితే మనము దాన్ని మిక్స్ చేసుకొని అయితే కస్టమర్కి అయితే సేమ్ అదే టైంకి ఇంకా అప్లై చేసేసేయాలా. మేమైతే అప్లై చేస్తాము. మా సలూన్లో ఏంటంటే ఆ సిదర్కి మామూలుగా డ్రై హెయిర్ వాళ్ళు ఉంటారు కదా, ఆ డ్రై హెయిర్ వాళ్ళకి ఇంకా రోజ్మెరీ వాటరు ఇంకా నార్మల్ వాటర్ అయినా రోజ్మెరీ వాటర్ అయినా మిక్స్ చేసి వాళ్ళకైతే అప్లై చేస్తామన్నమాట. వాళ్ళు ఆయిల్ కావాలి మాకు ఆయిల్ వేసి మిక్స్ చేసి అప్లై చేయండి అన్న వాళ్ళకి, డ్రై హెయిర్ వాళ్ళకి మాత్రమే ఆయిల్ వేసి కూడా మిక్స్ చేసి పెట్టచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా మంచి రిజల్ట్సే ఉంటుంది. డ్రై హెయిర్ వాళ్ళకి మాత్రమే. డ్రై అంటే మంది హెయిర్ ఏంటంటే ఆయిల్ అయిపోతుంది అనమాట. ఈరోజు తలస్నానం చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఒక 2 daysకి అట్లయితే ఆయిల్ పెట్టినట్టే, ఆయిల్ పెట్టకున్నా కూడా ఆయిల్ పెట్టినట్టే అయితే ఆయిల్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఆయిల్ అయితే అసలు మిక్స్ చేయకూడదు సిదర్లో. నార్మల్గా రోజ్మెరీ వాటర్ వేసి లేదంటే నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసి అయితే అప్లై చేయాలి. ఇంకా అందులో ఏమి వేయకూడదు, ఇంకా అది వేసి మిక్స్ చేసేసేయాలన్నమాట. ఆయిల్ హెయిర్ కానీ వాళ్ళకి, డ్రై హెయిర్ అయిన వాళ్ళకి, డ్రై వాళ్ళకి మాత్రమే
ఆయిల్ వేసి ఇంకా రోజ్మెరీ బాయిల్ వాటర్ రెండు మిక్స్ చేసి అయితే ఇంకా వాళ్ళకి అప్లై చేసిన తర్వాత వాళ్ళు 30 minutes లేదంటే 1 hour వాళ్ళు ఇంకా సర్వీస్ ఏదైనా చేయించుకుంటారు కదా, పెడిక్యూర్ మెనిక్యూర్ అట్లా ఏదైనా చేయించుకుంటారు కదా, ఇంకా వాళ్ళ సర్వీస్ మొత్తం చేయించుకునేంత వరకు అయితే 1 hour 2 hours కూడా పెట్టించుకుంటారు. ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. తర్వాత ఇంకా అట్లే ఉండించుకొని ఇంకా మళ్ళీ అయితే హెడ్ వాష్ అయితే చేయించేసుకుంటారు. నార్మల్ షాంపుతోనైతే హెడ్ వాష్ అయితే చేయించుకుంటారు. ఇదైతే వీక్లీ 2 times కూడా పెట్టుకుంటారు. దీనివల్ల నష్టాలు అయితే ఏమీ ఉండవు అనమాట. చాలా మంచి రిజల్ట్స్ అయితేనే ఉంటుంది, నష్టం అయితే ఏమీ ఉండదు దీనివల్ల. మనం ఏంటంటే ఒక రోజు పెడతాము, మళ్ళీ అస్సలు ఇంకా దాన్ని పట్టించుకోము, ఏం పెట్టినాములే అనుకుంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఇంకొకసారి పెట్టి ఇంకా దాన్ని పట్టించుకోకుండా అంటే హెయిర్ కూడా పోతుంది. ఇంకా నార్మల్గా మనం దాని మీద కేర్ తీసుకున్నామంటే సిదరు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఒకసారి పెట్టుకొని మళ్ళీ 6 months వరకు ఏం పెట్టుకున్నాంలే అని వదిలేసినామంటే ఇంకా దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏం తెలియవు కదా అందులో. ఓకే, దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా అని తెలియాలన్నా కనీసం 6 months అయితే పడుతుంది. ఏ ట్రీట్మెంట్ అయినా సరే మనం ఏదైనా మనం అప్లై చేసుకున్నప్పుడు కనీసం 6 months అయినా సరే మనం దాన్ని యూజ్ చేసి దానివల్ల రిజల్ట్స్ ఉందా లేదా అని మనం వాడిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఒక్కసారి సిదర్ అప్లై చేసుకుంటానే జుట్టు ఆగిపోవాలి, రాలకుండా అంటే స్ట్రాంగ్ అవ్వాలి అంటే అస్సలు అది కుదరని పని. 3 months అయినా సరే మనము ఈ సిదర్ అనేది అప్లై చేసుకొని వీక్లీ 1 time అయినా మనం టైం దానికోసం కేటాయించుకొని ఇంకా వీక్లీ 1 time అయినా మనం సిదర్ అప్లై చేసుకున్నాము అంటే దానివల్ల అయితే మంచి బెనిఫిట్సే ఉంటాయి. జుట్టు రాలడం అంటూ ఏమీ ఉండదు, ఇంకా స్ట్రాంగే అవుతుంది జుట్టు. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇదైతే స్మెల్ కూడా చాలా బాగుంది. ఆమె ఇది ఆయిల్ నేను చెప్పినాను కదా, ఆల్ మిక్సింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే వేసింది. ఇంకా రోజ్మెరీ ఇంకా బాయిల్ చేస్తే రోజ్మెరీ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఈ రెండు మిక్స్ చేసిన స్మెల్ అయితే వస్తుంది. దీనివల్ల కొంతమంది దీనివల్ల కలర్ వస్తుందా అని కూడా డౌట్ ఉంటుంది. దీనివల్ల అయితే అసలు కలర్ కూడా రాదు. ఇదైతే హెన్నా కాదనమాట, ఇదైతే హెన్నా కాదు, సిదరు. ఇది ఓన్లీ మన హెయిర్ స్ట్రాంగ్ అవడానికి మాత్రమే అనమాట. ఇది జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుంది. చాలా మంది అడుగుతా ఉన్నారు కదా, అందుకని అయితే నేనైతే ఈ రోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అనమాట. ఒక్కొక్క విధంగా మిక్స్ చేస్తాను కదా, ఒక రోజు ఆయిల్ వేస్తాను, కొంతమందికి ఒట్టి వాటరే వేసి మిక్స్ చేస్తాను, కొంతమందికి రోజ్మెరీ వాటర్ వేసి మిక్స్ చేస్తాను. ఇట్లా ఉంటాయి అనమాట సిద్దరు. ఇంకా అందుకని నేను సలూన్లో వీడియో అయితే తీయలేదు. ఇంకేందంటే సిద్దర్లో అంటే క్వాలిటీస్ కూడా ఉంటాయి. సిదరు మంచి క్వాలిటీ, ఇప్పుడు నేను చెప్పినాను కదా ఈ కస్టమర్ ఇచ్చిందని, ఇదైతే చాలా మంచిది అనమాట. సిదరు క్వాలిటీ బాగుంటుంది, కానీ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. మేము మా సలూన్లో వాడేదైతే ఇంత కాస్ట్లీది అయితే కాదు. వాటిల్లో కూడా రకాలైతే ఉన్నాయి. సిదర్లో కూడా మంచి క్వాలిటీ ఉండేది. మనం సిదర్ తెచ్చి మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే దానివల్ల రిజల్ట్స్ మంచిగానే ఉంటుంది, కానీ దానివల్ల నష్టం అయితే ఏమీ ఉండదన్నమాట. నాకు తెలిసిందైతే నేను చెప్పినాను. మేమైతే డైలీ ఇంకా సలూన్లో మేము కస్టమర్లకి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేనైతే చెప్తా ఉన్నాను. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒకసారి 2 సార్లు పెట్టించుకున్నప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ తెలిసినప్పుడు ఇంకా కంటిన్యూగా ఇంకా సిదర్ అని కంటిన్యూగా వచ్చి ఇంకా అప్లై చేయించుకుంటూ ఉంటారనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. చూడండి, ఇదైతే సిదర్ అనమాట. చూడండి, ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలా. ఈ విధంగా మిక్స్ చేసి ఇంకా ఓన్లీ రూట్స్ వరకు మాత్రమే అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనకి ఇండియాలో కావాలన్నా కూడా అమెజాన్లో కూడా దొరుకుతుంది. అమెజాన్లో కూడా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి. నేను కూడా ఇంత ముందు అయితే చూసినాను. ఇంకా చూడండి, ఇదైతే రోజ్మెరీ అనమాట. ఈ రోజ్మెరీ కూడా ఉంది అమెజాన్లో. మనకి ఇండియాలో ఉండే వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను చెప్తా ఉన్నాను. ఇదైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతా ఉన్నా లేదంటే హెయిర్ ఆయిలీ అయిపోతా ఉన్నా కూడా, ఆయిలీ కూడా చాలా బెనిఫిట్. ఇదైతే ఆయిలీ అయిన హెయిర్ అయితే డ్రై చేసేస్తుంది అనమాట. ఇంకా ఇదైతే యూజ్ చేసినామంటే మంచి రిజల్ట్ అయితే మనకైతే ఉంటుంది. డైలీ ఒక 7-8 మంది కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు ప్రతిరోజు. ఓన్లీ సిదర్కి మాత్రమే, సిదర్ అప్లై చేయించుకునే దానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఇంకా దానివల్ల బెనిఫిట్స్ ఉంటేనే కదా వస్తారు. హెయిర్ పొడవుగా లాంగ్ అయిపోతుంది అని అయితే నేను చెప్పను. హెయిర్ కంట్రోల్ అంటే హెయిర్ ఫాల్ అవ్వడం అయితే కంట్రోల్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.